తెలంగాణ రాజకీయాలలో డైలాగ్ వార్ కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ రెండు పార్టీల మధ్య కొత్త విమర్శలకు కారణమయ్యాయి. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన తండ్రి పేరు చెప్పుకోవడంలో తప్పేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తాను గుంటూరులో చదివితే రేవంత్కు వచ్చిన బాధేంటని నిలదీశారు. రేవంత్ అల్లుడిది ఆంధ్ర కాదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్కు సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెమటలు పట్టాయని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాగి సస్తాడని ఎద్దేవా చేశారు. దీనికి కొనసాగింపుగా మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని తెలిపారు. 10% పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ అడిగారని, అందులో తప్పేముందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు చేయమంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తుందని అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేదల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని సోనియా గాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టు వేశాడని చెప్పారు. మహిళలకు 2,500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశాడని గుర్తు చేశారు. ఇవన్నీ ఎగవేసి ఇప్పుడు కోట్ల మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తున్నాడని మండిపడ్డారు. కోట్ల మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నాడని తెలిపారు. జనవరి 1 నుంచి మహిళలకు 2,500 ఇస్తానని శపథం చేయాలని సవాల్ చేశారు కేటీఆర్.